హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసేది పల్లీల టమాటా పచ్చడి అండి. చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక కప్పు పల్లీలు తీసుకోండి, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక 10-15 పచ్చిమిర్చి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటున్నాను. వద్దనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోండి. ఒక 10 టమాటాలు, ఉప్పు సరిపడినంత, 7-8 ఎల్లిపాయలు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అండ్ ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోండి. మాడితే మాత్రం టేస్ట్ పోతుంది. మాడకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి పల్లీలని. తర్వాత అవి సైడ్కి పెట్టేసుకోండి పల్లీలు. అదే స్టవ్లో అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని నేను ఇలా హాఫ్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి. అండ్ టమాటాలు వచ్చి కొంచెం పెద్దగానే ఉండాలండి. ఇలా కట్ చేసుకోండి. ఒక టమాటాలో 4 పీసెస్ అట్లా కట్ చేసుకోండి. అవి అదే ఆయిల్లో టమాటా పచ్చిమిర్చి వేసి కొంచెం మంచిగా కలిపేసి ఇప్పుడు అందులోనే పుదీనా, కొత్తిమీర, ఎల్లిపాయలు, సరిపడినంత ఉప్పు వేసేసుకొని మంచిగా కలపండి. మంచిగా కలిపేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15-20 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. అందులో నుంచి ఇట్లా వాటర్ కూడా వస్తుంది. వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా మంచిగా ఆయిల్ వచ్చేదాకా, ఇట్లా వాటర్ వచ్చేదాకా మంచిగా ఉడకనివ్వండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా వాటర్ కూడా వస్తుంది. ఈ వాటర్ అంతా పోయేదాకా కూడా కొంచెం మంచిగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. లాస్ట్లో జీలకర్ర వేసుకోండి. ముందే వేయకండి, చేదు ఉంటుంది. అందుకే నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారినాకే మిక్సీ పట్టాలండి, అందుకే పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చి ఫస్ట్ చల్లారిన తర్వాత పల్లీలు ఫస్ట్ పట్టి పౌడర్ పట్టేసుకొని తర్వాత టమాటో ఇవన్నీ వేసేసి ఇట్లా కచ్చా పట్టుకోండి. మెత్తగా పట్టకండి. ఇట్లా బాగుంటుంది. తర్వాత అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా చేసి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.